శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా జూన్ నెల జ్యేష్ఠమాసము చివరికి ఆషాఢ మాసం కూడా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, జూన్ నెల ఎటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ జూన్ నెల గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి అవలోకనం చేద్దాం. జూన్ నెలలో వృషభ రాశి వారికి లగ్నంలో రవి బుధులు, లగ్నాత్ ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని, వ్యయస్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. ఈ మాసం వృషభ రాశి వారికి శుభ సమాచారాలు ఈ మాసం అధికంగా అందుతాయి. అలాగే నూతన అవకాశాలను వినియోగించుకోవటంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నూతన గృహ నిర్మాణ సంకల్పం చెయ్యటానికి కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఆదాయ అభివృద్ధి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం లభిస్తుంది. శత్రు పీడ, శత్రు దృష్టి మొదలైనటువంటివి కూడా కొంత తొలగిపోతాయి. కొన్ని పనులు ధైర్యంగా చేయగలుగుతారు. కలత్ర సౌఖ్యం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. దూర ప్రయాణాల యందు వీలైనంత జాగ్రత్త వహించడం మంచిది. కొంత సొంత వారితో మాట్లాడేటప్పుడు వివాదరహితంగా మాట్లాడండి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఆత్మీయులతో కలిసి ఈ మాసంలో సంతోషంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు మొదలైనటువంటి వాటి వల్ల కొంత శారీరక శ్రమ ఉంటుంది. స్వశక్తితో పనులను ఈ జూన్ నెల 10 నుంచి 16 వరకు విద్యార్థులు సాధిస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ పూర్తవుతాయి. కోర్టు వ్యవహారములు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అంకిత భావంతో పనిచేసి ఉన్నత లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారపరంగా మరియు ఉద్యోగపరంగా బంధువుల గృహములలో జరిగేటువంటి శుభకార్యముల యందు విరివిగా పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేస్తారు. కోరుకున్న రంగముల్లోనైతే కొంత విశేషమైనటువంటి రాణింపు ఉంటుంది. ఆర్థిక సంబంధమైన ప్రణాళికలు మాసం కనుక లేకపోతే కొంత ఇబ్బంది కలిగే ఆస్కారం కూడా ఉంది. అలాగే విదేశాలలో చదువు కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత ఫలించే ఆస్కారం కూడా ఉంది. రుణ భూ వివాదాలు ఉన్నటువంటి వారు కోర్టు కేసులకు మాత్రం వెళ్ళకండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారముల యందు చిన్న చిన్న మార్పులైతే సంతరించుకుంటాయి. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో అమలుపరచాలి అన్న ఆలోచనలు కలుగుతాయి.
కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృధా ప్రయాణాలు చేయకుండా నిరోధించుకోవడం మంచిది. ధన విషయంలో జాగరూకతతో లేకపోతే కనుక ధన నష్టం ఏర్పడే ఆస్కారం కూడా ఉంటుంది. వ్యవసాయదారులకు అంతంత మాత్రపు ఫలితాలైతే కలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు జూన్ నెల 4వ వారంలో వివాహ సంబంధములు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా, వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా చక్కగా దొరుకుతాయి. మొత్తానికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంటుంది వృషభ రాశి వారికి. వృషభ రాశి వారు నువ్వుల నూనెతో దీపారాధన, అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం, వ్యయంలో ఉన్న శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయటం వల్ల కూడా వృషభ రాశి వారికి ఈ మాసం కొంత అనుకూలంగానే ఉండవచ్చు. గోక్షేత్రంలో 4 గురువారాలు దత్తాత్రేయ ప్రీతి కోసము వృషభ రాశి వారు అరటి పండ్లు గోవులకు తినిపించడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు నాతో సంప్రదించగలరు. కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం ద్వారా తప్పకుండా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. మీ అందరూ బాగుండాలి, మీకు మంచి ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్.